మొన్న 14వ తారీఖు నాడు పడకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి గారిని పడకల్ గ్రామ ప్రజలు మమ్మలను ఆదరించి హక్కున చేర్చుకొని డోకూరి సునీత గారిని పడకల్ గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గ్రామానికి, ఈ పడకల్ గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు గ్రామ ప్రజల అన్ని వర్గాల వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను ఏదైతే గ్రామ ప్రజలకు హామీ ఇచ్చానో అవిటితో పాటు పెద్దలు మన కసిరెడ్డి ఎమ్మెల్యే గారైనటువంటి కల్వకుర్తి శాసనసభ్యులు వారి సహకారము, మన పార్లమెంటు సభ్యులు పెద్దలు డాక్టర్ మల్లు రవి గారి సహకారంతో పడకల్ గ్రామ ప్రజలకు ఏదైతే నా ప్రచారంలో బాగా నిమిత్తము ఏదైతే హామీ ఇచ్చామో పడకల్ గ్రామాన్ని అన్ని గ్రామ పంచాయతీల కన్నా ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ చేస్తానని ప్రజల ముందల వాగ్దానం చేసినాను. అది నిర్వర్తించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నా. మన గ్రామంలో మౌలిక వసతులు ఏవైతే ప్రచారంలో భాగంగా వీధి తిరిగి ఇల్లు తిరిగినప్పుడు నాకు దృష్టికి వచ్చినాయో తూచా తప్పకుండా నిర్వర్తించి మా గ్రామ ప్రజలకు నేను ఏదైతే వాగ్దానం చేసినో అవి తప్పకుండా చేస్తా. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, సోలార్ వ్యవస్థతో పాటు అక్కడక్కడ వీధి దీపాలు, స్తంభాలు, వైర్లు, డ్రైనేజీ మోరీలు కూడా సరిగా లేక నల్ల పైపులో కలుస్తున్నాయని గ్రామ ప్రజలు మా దృష్టికి తెచ్చారు. అవి తక్షణం గ్రామ ప్రజలు ఏదైతే మా దృష్టికి తెచ్చిర్రో గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని సమాచారం తీసుకొని గ్రామానికి ఏదైతే బాగుంటుంది వారి సమాచారం తీసుకొని మేము సొంతంగా మేమే ఏకైక పోకడ కాకుండా అన్ని వర్గాల వారిని సంప్రదించి ఏం చేస్తే బాగుంటుంది మీ సమాచారం వారి సమాచారం తీసుకొని వారికి మమేకమై మా గ్రామ ప్రజలను పడకల్ గ్రామ ప్రజలకు సుపరిచితమైన పాలన అందించడానికే మేము కంకణబద్ధులమై డోకూరి సునీత గారిని ఆదరించి ఓట్లేసి గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే పార్టీ నుంచి నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్న పార్టీ నుంచి ఏవైతే నిధులు రావాలో గ్రామ పంచాయతీకి ఏవైతే నిధులు రావాలో అత్యధికంగా మొన్నటి దఫా ఇల్లు కూడా తక్కువ వచ్చినాయి, రేషన్ కార్డులు పింఛన్లు రావాలని ఇంకా దృష్టికి వచ్చినాయి. ఏవైతే రావాలనో అవి అత్యధికంగా తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి ఇవ్వడం మా యొక్క ధర్మం. మొన్ననే పెద్దలు మన ఊరికి వారి పేరు ఇప్పుడు వచ్చిన తర్వాత కొబ్బరికాయ చెప్తున్నా, ₹1 కోటి పెట్టి గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడానికి నాకు ఫోన్లో చెప్పినారు. మీ ఊరికి ₹1 కోటి గ్రంథాలయం చేయడానికి ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉంది పెద్దలతో తీసుకొని సెక్రటరీ గారు తీసుకొని ఎక్కడ మాకు ప్లేస్ ఉందో అది కనుక్కొని ఆ గ్రంథాలయం కూడా గెలవగానే మాకు సమాచారం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే మల్లు రవి గారు నేను గెలవగానే మన ఊరికి వెళ్ళి అతనికి భరోసా ఇవ్వండి, కరెంటు వ్యవస్థ ట్రాన్స్ఫార్మర్లు కానీ స్తంభాలు కానీ ఏవైతే ఉందో మల్లు రవి గారు అతను దూతని పంపించి హామీ ఇవ్వండి అతను నా తరపున అని అతను కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులకు కరెంటు వ్యవస్థ, వైర్లు, స్తంభాలు కావాలనో వీటిని కూడా త్వరితగతిన వారి సహకారం తీసుకొని మా గ్రామాభివృద్ధికి తప్పకుండా మా ప్రజలకు గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాల సహకరిస్తూ వారికి ఏమి అవసరాలను బట్టి మేము మేలు చేస్తామని మరి ఒకసారి మా గ్రామ ప్రజలకు నేను తప్పకుండా ఏవైతే హామీలు ఉన్నాయో నిర్వర్తిస్తానని నేను తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. నేను గతంలో ప్రచారంలో చెప్పిన
ఇక్కడే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో ఒక రూమ్ కట్టించిన, ఆ రూము కట్టించిన దాంట్లో వాటర్ ఫిల్టర్ మాకు కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తు తీసుకొని ఫస్ట్ గ్రామ పంచాయతీలో ఉన్న మా గ్రామ ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఫస్ట్ అదే ఓపెనింగ్ చేసి గ్రామ ప్రజలకు మంచి నీటిని తాగించడానికి అదే ఫస్ట్ ప్రోగ్రాం. తర్వాత నేను ప్రచారంలో భాగంగా ఎక్కడైతే పైప్ లైన్ పలిగి మట్టి వచ్చి ట్యాంకర్లకు వస్తుందన్నారు, ఇమ్మీడియట్లీ ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి, నీటి వ్యవస్థ మంచినీటికి మురికి నీళ్ళు కలుస్తున్నాయో అవి ఎక్కడెక్కడ వారి గ్రామ ప్రజలతో సెక్రటరీ గారు అలాగే సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బందిని తీసుకొని వెళ్ళి మేము కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే వ్యవస్థ వాటర్లో లీకేజ్ లేకుండా ఉండడానికి సెకండ్ ప్రోగ్రాం తీసుకుంటాం. అలాగే లైటింగ్ వ్యవస్థ కరెంటుది ఎక్కడెక్కడ వీధి దీపాలు లేవు, ఎక్కడెక్కడ మా ఊర్లో ఇప్పుడు నేను కూడా గమనించింది ఏంటంటే ఇనుప స్తంభాలు పుట్టి ఇన్ని రోజులైంది, మనం ఇనుప స్తంభాలు అలాగే ఉన్నాయి, కింద తుప్పు పట్టిపోయి ఉన్నాయి, రంధ్రం పడి ఉన్నాయి, అక్కడ సిమెంట్ దిమ్మలు కట్టి అట్లా ఆపినారు. త్వరితగతిన అవి ఇమీడియట్లీ అవి తీసేసి ఇంకా రోడ్డు వ్యవస్థ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది, అవి అంచెలంచెలుగా చేసి ఆదర్శ గ్రామ పంచాయతీ నేను ఏదైతే అన్నానో అది తప్పకుండా చేసి మా గ్రామ ప్రజలను రుణం తీసుకుంటానని మరొకసారి వినియోగించుకుంటున్నాను. మొన్ననే అందరి ముందల తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం అన్ని గ్రామ పంచాయతీలో ఉంది, గవర్నమెంట్ నిర్ణయించిన డేట్ కాబట్టి తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత గ్రామ సెక్రటరీ గారితో మాట్లాడి ఎంతమంది పే చేసినారు, ఇంతకుముందు ఏమైనా పే చేసినారా లేదా అది తీసేసి పే చేయని వారికి గ్రామ పంచాయతీ వాటర్ బిల్లు ట్యాక్స్ నేనే పే చేసి డిపాజిట్ చేసి ఉంచుతా. గ్రామ ప్రజలు వచ్చి ఏం చేశారు, సెక్రటరీ దగ్గరికి వచ్చి మీ యొక్క రసీదు వాటర్ బిల్లు ఇంటి ట్యాక్స్ 2 తీసుకొని పోవాల్సిందిగా గ్రామ ప్రజలకి విన్నవించుకుంటున్నాం.